ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'యమ దొంగ' మూవీ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. అది కూడా నా స్టైల్‌లోనే చేసిన. చాలా బాగొచ్చింది. ఒకసారి చూపిస్తాను. అసలు మర్చిపోద్దు మీరు వీడియో అనేది. ఒకసారి వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. డెమో చూద్దాం ఫస్ట్ అయితే ఎలా ఉందో. శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. నిజంగా చెప్పాలంటే మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. అందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి ట్రై చేయండి. నేను 'అర్జున్' అనే నేమ్ మీద చేసిన. వీలుంటే 'అర్జున్' వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అదే వీడియో యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకైతే ఒక ఐడియా అనేది వచ్చేస్తది. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు మొత్తం వీడియో అయితే ఈజీగా చేసుకోండి. పెద్ద కష్టం అయితే అసలు ఉండదు. ఓకే. వీడియో అయితే చూడండి మొత్తం. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ చాలా బాగుంటది. యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ మీరు డెఫినెట్‌లీ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మరీ లుక్ రాదు. ఇంకోటి చెప్తాను. ఫస్టు డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో క్లిప్ ఇచ్చాను. అంటే అది 'యమదొంగ' మూవీ ఉంది కదా! అందులో స్టార్టింగ్‌లో ఆ ఇంట్రో ఏదైతే వస్తదో అది రాయ్ ఎఫెక్ట్ తోటి చాలా బాగుంటది. రైస్ ఎఫెక్ట్ తోటి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ వీడియో ఇక్కడ చూడండి ఇదే వీడియో. ఓకే. దీన్ని కిందికి తీసుకొస్తున్నా టోటల్ డౌన్‌లో. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత ఇలా వస్తది. తర్వాత ఏందంటే ఇక్కడ మనకు నరసింహస్వామి ఫోటో వస్తది. మీకు ఆ ఫోటోస్ అనేది ఒకవేళ నచ్చితే ఉంచండి. ఒకవేళ వద్దని అనిపిస్తే ఇక్కడ నుంచి హైడ్ చేసేయండి. కొన్ని 4 గ్రూప్స్ ఉన్నాయి. అవి హైడ్ చేసేయండి. సైడ్‌లో కూడా నరసింహస్వామి ఉంటాడు కాబట్టి పెడదామంటే పెట్టుకోండి. నాకు బాగా నచ్చినాయి కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. బాగా లుక్ కూడా అనిపిస్తుంది. ఓకేనా. కొంచెం స్క్రోల్ చేస్తున్నా. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 'ఆ' అనే లెటర్ ఉంటది. అది కూడా తెలుగులో ఉంటది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు ఇలా వస్తది. ఒకవేళ మీరు ఫాంట్ యాడ్ చేయలేదని అనుకుందాం. ఫాంట్ మిస్సింగ్ వస్తది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఆ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఫాంట్ కాబట్టి మంచి ఫాంట్ ఉంటది. ఓకే. ఇప్పుడు మనకు ఈ గ్రీన్ కలర్ డాట్స్ అనేది పెద్దగా కనిపిస్తది. బ్యాక్ సైడ్‌లో నేమ్ కనిపిస్తలేదు కానీ ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేసి ఎగ్జాంపుల్‌గా మీ యొక్క నేమ్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా కిరణ్ అనే నేమ్ పెడదామని అనుకుంటున్నా. ఓకే. కీ పెట్టాను ఫస్టు. కీ పెట్టిన తర్వాత కొంచెం ఇలా తీసుకొచ్చిన. దీన్ని డూప్లికేట్ చేసిన. కొంచెం స్క్రోల్ చేసి రా పెడదాం. ఓకే. స్మాల్ లెటర్. ఓకే. దీని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి ఎన్ పెడతాను. తెలుగులోనే పెట్టండి. కిరణ్ ఇలా పెడుతున్నాను. అది ఈ లెటర్స్ అనేది ఎన్ అనేది కొంచెం రైట్. ఎగ్జాంపుల్‌గా బాగా సెట్ అయింది. నేమ్స్ అనేది 3 లెటర్స్ అయితే వచ్చింది. దీనికి యానిమేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తది. ఓకేనా. ఒకవేళ యాంగిల్ చేంజ్ చేద్దామంటే చెప్తాను. ఒకవేళ 3 యాంగిల్ అనేది సేమ్ వస్తున్నాయి. సెంటర్‌లో ఆర్ లెటర్‌ది యాంగిల్ చేంజ్ చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి దీంట్లోకెళ్ళండి. ఇక్కడ మనకు రొటేషన్ అని ఉంది. ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా! ఎగ్జాంపుల్‌గా 85 మైనస్ ఉంది. నేను 85 ప్లస్‌లో పెడతాను. ఓకే. అయితే మనకు యాంగిల్ అయితే చేంజ్ అవుతుంది. 2 అనేది రైట్ సైడ్ నుంచి వస్తే, ఒకటైతే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తది. లుక్ బాగుంటది. ఓకేనా. నైస్. ఓకే. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఏ అనే లెటర్ ఉంటది. దీన్ని రిమూవ్ చేసి కిరణ్ కే పెడతాను. కే లెటర్ పెట్టాను. డూప్లికేట్ చేస్తున్నా. ఐ పెడతాను. ఇక్కడ పెడుతున్నాను. కొంచెం స్క్రోల్ చేస్తున్నా. మళ్ళీ డూప్లికేట్ చేస్తా. రా పెడతాను. తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేసి ఏ పెడుతున్నాను. మళ్ళీ డూప్లికేట్ ఎలా చేసుకోవాలో తెలియదని చెప్పకండి. ఈ టెక్స్ట్స్ ఏదైనా తీసుకొని ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఉంటది. ఇక్కడ నుంచి చేసుకోండి. ఎన్ పెడతాను లాస్ట్‌లో. ఓకే. ఇక్కడ కూడా నేమ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. మీ నేమ్ ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు ఇది. తర్వాత రొటేషన్ మళ్ళీ చేసి ఎక్స్‌పోర్ట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఎక్కడైనా పెట్టుకోండి. లేకపోతే అలా పెట్టుకున్నా ఓకే సెట్ అయిపోతది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. జై హింద్.